హరి మరియు రమేష్ కథ. ఒక చిన్న గ్రామంలో హరి అనే ఒక ధనికుడు, రమేష్ అనే ఒక పేద కార్మికుడు ఉండేవారు. హరి ఎప్పుడూ తన ధనాన్ని పెంచుకోవాలని ఆలోచించి నిత్యం ఇతరుల వద్ద నుండి వడ్డీపై డబ్బులు తీసుకునేవాడు. హరి తన సంపాదనను పెంచడానికి మోసాలు కూడా చేయడానికి వెనుకాడేవాడు కాదు. అంతేకాక హరివైపు జీవితంలో పెద్ద ఆస్తులు, బంగారం, వడ్డీ వ్యాపారంతో సంపాదించిన అమితమైన ధనం ఉన్నప్పటికీ అతని మనసు ఎప్పుడూ ఊరటతో ఉండేది కాదు. అతను ఎప్పటికీ ఎటువంటి నిజమైన సంతోషాన్ని పొందలేదు. కాని రమేష్ మాత్రం సంతోషంగా ఉండేవాడు. రమేష్ మాత్రం సాధారణ కార్మికుడు, రోజూ పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. రమేష్ చాలా కష్టపడి పనిచేసి తన వేతనాన్ని సంపాదించేవాడు. కాని అతనికి ఎప్పుడూ సంతోషం, సుఖం ఉండేది. రమేష్ తనకు తెలియని వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. పేదరికంలో ఉన్నా అతను ఎంతో దయావంతుడు, సహాయ కరుణతో జీవించేవాడు. ఒకరోజు హరి మరియు రమేష్ మధ్య ఒక చర్చ జరిగింది. హరి రమేష్ దగ్గర నుండి ఒక ప్రామాణిక కుటుంబం గురించి చెబుతూ ఇలా అన్నాడు: రమేష్, నీ పేదరికం ఎంత భయంకరమైనది. నేను ఆస్తిని సంపాదించుకున్నా కాని నా జీవితంలో సంతోషం ఉండదు. రమేష్ నవ్వుతూ: హరి, ధనం తప్ప నిజమైన సంతోషం మన హృదయంలోనే ఉంటుంది. నువ్వు నమ్మకంతో సహాయం చేస్తే అది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అన్నాడు. హరి ఈ మాటలు విని రమేష్ని తిట్టుకున్నాడు. కొద్ది రోజుల తరువాత రమేష్కి ఆరోగ్యం సరిగా లేక మరణించాడు. రమేష్ తన జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ దయతో, మంచి పనులతో, ఆశతో జీవించాడు. అట్టి జీవితంతో మరణం వచ్చినప్పుడు గ్రామస్థులు రమేష్ను ఎంతో గౌరవించారు. రమేష్ మరణించిన కొద్ది రోజుల తరువాత హరి రమేష్ చెప్పిన మాటలు గుర్తుచేసుకొని ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుండి అతనికి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. హరి తెలుసుకున్నాడు, నిజమైన సంతోషం పరస్పర సహాయంలో ఉంది. అతను తన వ్యాపారం నుండి వడ్డీ రేట్లు తగ్గించి సామాన్య జనం కోసం మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నాడు. దానితో గ్రామ ప్రజలు హరిని గౌరవించడం ప్రారంభించారు. అది చూసి హరి ఇలా అనుకున్నాడు: మొత్తం జీవితాన్ని వృథా చేసుకున్నా అని బాధపడ్డాడు. ఇందులో నైతిక పాఠం: ధనం సంపాదించడం ముఖ్యం కాదు, నిజమైన సంతోషం పరస్పర సహాయంలో, మంచి ఆలోచనలలో దాగి ఉంటుంది. ధన్యవాదాలు.